ఏదైతే గౌడ్స్ సంబంధించిన వాళ్ళని ఏదైతే ఆలయం నుంచి గెంటి వేసిన పరిస్థితి, దీనికి సంబంధించి వాళ్ళకి సపోర్ట్గా బీవీఎం రాష్ట్ర అధ్యక్షుడు భట్టు గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, నిజంగా ఏంటి ఇష్యూ? నిజంగా ఏదైతే వీడీసీ ఉందో అంత బలం కావడానికి కారణం ఏంటి? ఆ ప్రాంతంలో వీడీసీల యొక్క పరాకాష్ట రోజు రోజుకు ముదిరిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ వీడీసీలు అనేటువంటివి ఆ ప్రాంతంలో బలంగా ఉండడానికి ప్రజాప్రతినిధులే కారణం. రాజకీయ దృష్టికోణం ఉంది, సామాజిక దృష్టికోణం రెండు ఉన్నాయి. ఎందుకనంటే ఒకానొక సందర్భంలో రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు కానీ, దేశ ప్రజలకు కానీ రాజకీయంగా ఎంపీటీసీలు, సర్పంచులు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు వచ్చినప్పుడు వీళ్ళ ఆధిపత్యం ఆఫ్టర్ ఒక పరిపాలన తర్వాత వీళ్ళ యొక్క నిరంకుశ పాలనలకు వ్యతిరేకంగా, గడికోటలకు వ్యతిరేకంగా ఒక్కసారిగా వీళ్ళందరూ పాలకులుగా మారబోతున్న సమయంలో మా ఆధిపత్యం ఎక్కడ ఊలిపోతున్నది అన్నటువంటి ఒక ఉద్దేశంతో వీడీసీల నిర్మాణం అనేది జరిగింది. ఈ వీడీసీల నిర్మాణం జరిగిన తర్వాత వీళ్ళు రోజు రోజుకు ఒకప్పుడు ఆ అభివృద్ధి పేరు మీద ప్రజలను నమ్మించి రాను రాళ్ళు వాళ్ళ యొక్క అసలైనటువంటి నిజస్వరూపాన్ని బయట పెట్టారు. అభివృద్ధి పేరు మీద దీన్ని బలపరిచి ఒక తరం ముందు వెళ్ళిపోయింది. దాని తర్వాత ఈ 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా వీళ్ళ దాష్టికాలకు అనేక కులాలు బలవుతున్నాయి. ఇవాళ గౌన్లే కాదు, తాళరాంపూర్లో జరిగింది ఒక చిన్న ఘటన. కానీ తాళరాంపూర్తో పాటు నిన్నటికి నిన్న చేంగల్లో 5,000 చెట్లు కాలిపోయినాయి 64 ఎకరాలలో. ఇది ఎవరు కాలిపెట్టారు అంటే అనుమానాస్పదంగా పక్క పొలం వాడు అగ్గి పెడితే కాలిపోయినాయి అని చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన, బహుజన కులాలపైన జరుగుతున్నటువంటి దాడిగా మేము భావిస్తున్నాం. దీంతో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక కులాలు సఫర్ అవుతా ఉన్నాయి. ఆ కులాలలో చూసినట్టయితే మేజర్గా బాధపడుతున్నటువంటి కులాలలో గంగపుత్రులు, వీళ్ళు చేపలు మత్స్యకార కుటుంబాలు, దాని తర్వాత యాదవులు, దాని తర్వాత రజకులు, దాని తర్వాత ఆరెకటికెలు, వీళ్ళు మటన్ షాప్ పెట్టుకునేటోళ్ళు, వీళ్ళంతా కూడా ఈ పరాకాష్ఠను అనుభవించలేని పరిస్థితుల్లో ఎవరైనా పాలకుడు వస్తాడా, మమ్మల్ని మీ విషయం అడుగుతాడా, ఎప్పుడు చెప్పుకుందాం అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జీలు కానీ, మంత్రులు కానీ, అధికారిక యంత్రం కానీ ఫెయిల్ అయింది. వీళ్ళని అర్థం చేసుకుంటలేదు, వీళ్ళ దగ్గర కోతలేదు. ఇదంతా కూడా మనుస్మృతిలో ఒక భాగమే. ఈ ప్రజలకు వీళ్ళకి ఆస్తి ఉండకూడదు, వీళ్ళకి అధికారం ఉండకూడదు, వీళ్ళు మంచిగా ఉండకూడదు, మంచి బట్టలు వేసుకోవద్దు అనేటువంటిది మనుస్మృతిలో ఉన్నది. ఆ మనుస్మృతిని నయా మనుస్మృతిగా ఇక్కడ వీడీసీ పరిపాలన చేస్తూ ఉన్నది. ఈ వీడీసీ పరిపాలన ఎట్లా జరుగుతూ ఉంటుందంటే ఒక ప్యారలల్ గవర్నమెంట్, సమాంతర ప్రభుత్వాన్ని, ఒక ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ని కాదని, చట్టాలను కాదని, భారత రాజ్యాంగాన్ని కాదని దానికి వ్యతిరేకంగా పోతా ఉన్నది. ఇవాళ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతుందని చెప్పి ఆపరేషన్ కగార్ పేరు మీద వీళ్ళు అక్కడ దాడులు చేస్తూ ఉన్నారు, వాళ్ళని చంపుతా ఉన్నారు. మరి లోపల జరుగుతున్నది ఏంది? వాళ్ళ ఆర్మూర్లో జరుగుతున్నటువంటి పరాకాష్ట భారత రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నదా, వ్యతిరేకంగా ఉన్నదా? మరి దీని మీద ఎవరు క్వశ్చన్ చేయరా? ఇప్పటి వరకు ఒక ప్రజాప్రతినిధి రాకపోవడం చాలా బాధాకరం. అంటే ప్రజాప్రతినిధులు ఏం చేస్తా ఉన్నారు, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది ఇంత జరుగుతూ ఉంటాయి అంటే ఇప్పటిదాకా ఒక సమస్యను ఛేదిస్తే ఇంకో సమస్య జరగకుండా ఉంటది. ఇవాళ మొదట అది భూమి పంచాయతీ, భూమి విషయంలో వీళ్ళకి జరిగినటువంటి దాడి మీద వీళ్ళు మాట్లాడిన తర్వాత దానికి సమాంతరంగా అటు ఇటు చర్చలు నడిచినాయి. చర్చల తర్వాత వీళ్ళు మా మాట వినట్లేదు అని చెప్పి వీళ్ళకు ఆంక్షలు విధించారు. వీళ్ళు గీసే కళ్ళను ఎవరు తాగొద్దని చెప్పారు. తాగొద్దని చెప్పినప్పుడు రియాక్ట్ కాలేదు పోలీసులు. తాగొద్దని చెప్పినప్పుడు రియాక్ట్ కాకపోతే వీళ్ళు అమ్ముకోవడం స్టార్ట్ చేసిర్రు. దాని తర్వాత వీళ్ళు అమ్ముకుంటున్నారని చెప్పి చెట్లు గాలబెట్టిరు. చెట్లు గాలబెట్టినప్పుడు కూడా రియాక్ట్ కాలేదు పోలీసులు సరిగా. వాళ్ళప్పుడు రియాక్ట్ అయ్యి ఉంటే ఇవాళ ఇది చెట్లు గాలబెట్టిన దానికి, తాగొద్దు అని చెప్పిన దానికి మధ్యలో శ్రీరామనవమి వచ్చింది. ఆ శ్రీరామనవమి నాడు మహిళలు బహిష్కరించకపోయేది. అంటే వీళ్ళ వ్యవస్థ 4 స్టేజీలు వాళ్ళు దాటినా కానీ పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా లేదు అంటున్నా. ఇవాళ జిల్లా సిపి గారు ఉన్నారు. సిపి గారు ఏ ప్రలోభాలకు లోనెత్తారో మాకు తెలియదు, కానీ సిపి గారు డైరెక్ట్ ఐపీఎస్, వారి మీద నమ్మకం ఉంది. వారికంటే ముందు భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, భారత న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాల మీద, హక్కుల మీద నమ్మకం ఉంది. కాబట్టి మేము కొట్లాట చేస్తున్నాం. ఇవాళ వీడీసీల యొక్క ఆలోచన విధానం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీడీసీలు పేరులో ఉన్నది గ్రామ అభివృద్ధి కమిటీ, కనీసం 10 రూపాయల బలుగులు పెట్టిన పాపన పోలేదు. వాళ్ళు మారింది, ఒకప్పుడు పెట్టిరేమో, ఇప్పుడు కనీసం అభివృద్ధి పేరు మీద ఒక పైసా నోచుకోలేదు ప్రజలు. వాళ్ళు కానీ వాళ్లకు దాష్టికాలు వేయడము, వాళ్ళను పంచాదులు పెట్టడము, వాళ్ళ మీద దారుణాలు చేయడము, వాళ్ళ పంచాదులలో ఇన్వాల్వ్ కావడము, అన్నదమ్ముల పంచాదులు ఏలు పెట్టడము. ఇవాళ వీళ్ళకి ఎవడైనా వినకపోతే, ఈ వీడీసీ మాటను ససేమీరా వినకుండా అడ్డుపడితే, ఇవాళ వీళ్ళ తాళరంపూర్లో గౌడ్లకు జరిగింది, ఇంకో పక్కూర్లో గంగపుత్రులకు జరుగుతుంది, ఇంకా అక్కడక్కడ అన్ని ప్రాంతాలలో జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వీళ్ళు వినలేరు అంటే వాళ్ళకి జరిమానా విధించడం, జరిమానా కట్టలేదు వీళ్ళను బహిష్కరించడం, బహిష్కరించినా వినట్లేదు సహాయ నిరాకరణ ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక చిన్న పిల్లగాడో చిన్న పిల్లనో అక్కడ ఉన్నటువంటి షాపులలోకి వెళ్తే చాక్లెట్ ఇయ్యని పరిస్థితి,
ఆ పిల్లలు ఏదైనా స్టేషనరీకి వెళ్తే ఇయ్యని పరిస్థితి లేదు. ఇంకెవరైనా ఆసుపత్రిలో వైద్యం కోసమో లేదా మెడికల్ ఎమర్జెన్సీ కోసమో ఏదైనా టాబ్లెట్స్కి వెళ్తే ఇయ్యని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు వెలివేయబడ్డ వాళ్ళు మా దగ్గరకు వస్తే ఇవ్వద్దు అనేటువంటి ఆంక్షలు మాకు వీడీసీ చెప్పింది అనేటువంటిది ఆ షాప్ ఓనర్లు చెప్తున్నారు, మెడికల్ చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. అంటే ఏదైతే వీడీసీ అనే పదాన్ని మేము దాదాపు ఎక్కడ కూడా వినలేదు, ఏ డిస్ట్రిక్ట్ లో కూడా వినలేదు. ఎందుకు ఆ నిజామాబాద్ ఏరియాలో కావచ్చు, ఆర్మూర్లోనే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దాన్ని ఇంత బలమైన పరిస్థితి దానికి సంబంధించి? అంటే వీడీసీలు ఇంత బలంగా ఉండడానికి ప్రధాన కారణము అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య ధోరణే దానికి ప్రధాన కారణం. వీళ్ళ ఆధిపత్యం చేయడమే ప్రధాన కారణం. వీళ్ళ ఆధిపత్యం ఎక్కడ కోల్పు ఒకసారి చూద్దాం మనం. ఆర్మూరి సెంటర్ పాయింట్ చేయండి, ఆర్మూర్ని కేంద్ర స్థానంగా చేస్తే అటు తూర్పుకి వెళ్తే మెట్పల్లి వరకు, పడమరకు వెళ్తే అక్కడ కింది వరకు ఆ బోధన్ వరకు, ఇటు వెళ్తే నిర్మల్ వరకు, ఇటు వెళ్తే నిజామాబాద్ కామారెడ్డి వరకు. ఇప్పుడు చూడండి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఇక్కడికి వెళ్తే సంజయ్ రావు, మధ్యలో ఆర్మూరు పైడి రాకేష్ రెడ్డి, ఈ బాల్కొండ నియోజకవర్గం వల్ల వస్తుంది ప్రశాంత్ రెడ్డి, ఇక్కడ వస్తే భూపతి రెడ్డి. వీళ్ళందరూ ఎవరు? ఒక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కదా. ఈ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా స్పందిస్తలేరు. ఎందుకు స్పందిస్తలేరు అంటే వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నిటికీ కూడా వీడీసీతోనే ఉన్నారు. వీడీసీ పట్ల కనీసం అధికారుల బాధితులు ఇంకా బాధింపబడుతున్నారండి. ఇప్పటి వరకు బాధితుల ఇళ్లలో పోలీసులు తిరిగి మీరు కాంప్రమైజ్ కావాలని చెప్పారు, కానీ బాధితులకు మేము న్యాయం చేస్తామన్నటువంటి భరోసా ఇప్పటిదాకా ఇయ్యలే. వాళ్ళు భరోసా ఇస్తే పరిస్థితి చేతులు దాటి రాదు. వాళ్ళ చేతులు దాటి వచ్చింది పరిస్థితి అంటే వాళ్ళు కరెక్ట్గా పరిపాలన చేయట్లేదు అన్నట్టే. 100% ఈ విషయంలో అధికారులు ప్రజల వైపుండి, న్యాయం వైపుండి, రాజ్యాంగాన్ని దాని యొక్క ఉల్లంఘన జరగకుండా రాజ్యాంగాన్ని పాటిస్తూ ముందటికి వెళ్తారో, లేదైతే అన్యాయం వైపుండి, వారి వైపు దొంగల వైపుండి, దుండగుల వైపుండి ఈ దాష్టికాలకు సపోర్ట్ చేస్తారో, లేదా మీ ఉద్యోగాలు మా వైపు న్యాయం వైపుండి మీ ఉద్యోగాలు కాపాడుకుంటారో, అన్యాయం వైపుండి మీ ఉద్యోగాలు పోగొట్టుకుంటారో ఇక మీరే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 100% లోకాయుక్త ఉపలోకాయుక్తను కలుస్తాం. రాష్ట్రపతి గారికి లేఖ పంపినాం, ఇవాళ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి లేఖ పంపినాం, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్కి లేఖ పంపినాం, ఎస్సీ ఎస్టీ కమిషన్లు జాతీయ మరియు రాష్ట్ర కమిషన్లకు లేఖ పంపినాం, మానవ హక్కుల సంఘాలకు, అట్లాగే మహిళా కమిషన్లకు, ప్రతి ఒక్కరికి లేఖ పంపినాం. ఎవరికి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు కూడా పంపినాం. 100%గా ఈ కేసును తుదిముట్టించేంత వరకు 100% తాళరాంపూర్ బాధితులతోనే కాదు, వాళ్ళ జక్రన్పల్లిలో బాధితులు ఉన్నారు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి దేగంలో బాధితులు ఉన్నారు. వీళ్ళ పక్షాన మేము ఉంటాం, వీళ్ళతో పోరాటం చేస్తాం. 100%గా వాళ్ళతోని బాంబ్-సేఫ్గా, భారతీయ విద్యార్థి మోర్చాగా, ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ సహాయ సహకారాలతోని మేము ఈ కార్యక్రమాలను వీళ్ళకి నడుపుతున్నటువంటి ఈ మారణకాండకు వ్యతిరేకంగా 100% పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ వీడీసీకి పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేస్తూ ఉంది, దానికి సంబంధించిన పొలిటీషియన్స్, ఆ స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి నిజంగా న్యాయం జరుగుతుందని ఎట్లా భావిస్తూ ఉన్నారు? మరి న్యాయం జరుగుతుంది, 100% న్యాయం జరుగుతుంది. మాకు నమ్మకం పోలీస్ వ్యవస్థ మీద లేకపోవచ్చు, కానీ ఆ పోలీస్ వ్యవస్థ ఏ చట్టాలతోనైతే నడుస్తుందో ఆ చట్టాల మీద మాకు నమ్మకం ఉంది. ఆ చట్టాల మీద ఒక బలమైనటువంటి నమ్మకం ఉంది. ఇవాళ ఈ చట్టాలను రూపొందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన మీద ఒక నమ్మకం ఉంది, ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. ఎట్లా కాదు? ఇవాళ మేము ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాం, ఈ మారణకాండ ఎట్లా కొనసాగుతుంది? ఈ దాష్టికాలను కొనసాగించే పరిస్థితుల్లో మేము లేవు. 100% దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. వాళ్ళు అనుకుంటారు ఏ చట్టం లేని వీడీసీ అంత ఉర్రు తొలుగుతే అన్ని చట్టాలు అన్ని అంటే మాకు అన్ని తెలిసి, అది ఎట్లా పుట్టిందో తెలిసి, అది ఏ రకంగా పురుడు పోసుకున్నదో తెలిసి, దాన్ని ఎట్లా ఖతం చేయాలో మాకు తెలుసు. మరి దానికోసం మేము పోరాటం చేయాలి. జాన్ చోడికే పోరాటం చేస్తున్నాం. ఎక్కడ కూడా భయపడేది లేదు, ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. రాజీ పడే ఉద్యమం మాది కానే కాదు. 100% దాన్ని తుది ముట్టిస్తాం. దాన్ని అంతమొంచేదాకా మా పోరాటం ఉంటుంది, కొనసాగుతుంది. బలంగా వీడీసీలకు మేము మా పక్షాన న్యాయం చేస్తాం. 100% వీడీసీల పక్షాన. రియల్గా వీడీసీలలో ఉన్నోళ్ళు కూడా ఎవరు హ్యాపీగా లేరు. వీడీసీలలో ఉన్నోళ్ళు అందరూ హ్యాపీ ఉన్నారు అనుకుంటారు, కానీ అంత అబద్ధం. వీడీసీలలో ఏదో బలవంతంగా ఏమంటారు కదా, బలవంతంగా భాషింగం కడితే గోడసాటుకోయి గుంజేసుకుంటుందట. అదే పరిస్థితులలో వీడీసీలలో ఉన్నారు తప్ప ఎవరు కూడా హ్యాపీతో లేరు. ఎక్కడ మమ్మల్ని ఇబ్బందులు పెడతారో అన్నటువంటి ఉద్దేశాలు. అందులో చేస్తున్నటువంటి వారు కూడా కేవలం 3-4 కులాలే, ఆ పైన ఉన్నటువంటి 3-4 కులాలే ఇవన్నీ కథలు నడిపిస్తున్నాయి. అవునండి, ఒక క్వశ్చన్ అడుగుతాం మరి వీడీసీలను, అధికారిక యంత్రాంగాన్ని అడుగుతా. ఇప్పుడు గౌన్లోళ్ళు పైసలు కడుతురు అర్థాల పేరు మీద, గంగపుత్రులు పైసలు కడుతురు తహసీల్ పేరు మీద, అట్లాగే మాదిగలు పైసలు కడుతురు, యాదవులు ఎట్టి మందలు పెడుతురు. మరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి కాపులు, రెడ్లు, గురడి రెడ్లు, ముట్టడి రెడ్లు వీడీసీకి ఏ ఒక్క రోజైనా ₹1 ఇచ్చిర్రా? ఇయ్యలేదు కదా.
మరి మీరెందుకు ఇవ్వలేదు? మీకు ఫంక్షన్ హాల్ లేవా? మీరు ఫంక్షన్ హాల్ నడుపుతలేరా? వాళ్ళ మీకు 100 ఎకరాల భూములు లేవా? మరి మీరు ఎందుకు ఇస్తలేరు? మాకు ఏ పని లేక మేము దాని మీద జీవనాధారం కదా. మా జీవనాధారం మీద, మా వృత్తుల మీద మీరు దాడి చేయడం అని అంటే, మా ఆర్థిక స్తోమత మీద దాడి చేయడం, ఇవన్నీ ఎట్లా ఎట్లా సాధిస్తాం అనుకుంటారు? అంటే మీరు ఒక రూపాయి ఇయ్యరు, మీరు ప్రశ్నిస్తారు. మేము అన్ని పనులు చేసుకోవాలా, గ్రామ సేవకులు ఉండాలా, మేము మీకు పైసలు ఇవ్వాలా. ఈ విషయాన్ని మేము ససేమి మీరు ఒప్పుకుంటలేము. ఎందుకంటే మా దాంట్లో విద్యావంతులు ఉన్నారు. మీరు ఈ పరాకాష్ఠను కొనసాగిస్తామంటే అంత ముందిస్తాం. ఈ వీడీసీ వ్యవస్థకే తుది ముట్టిస్తాం. ఇన్ని కులాల నుంచి డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ఈ డబ్బులని మరి వాళ్ళు ఏం చేస్తాం? నిజంగానే గ్రామ సమస్యలకు పరిష్కార దిశగా ఖర్చు పెడతా ఉన్నారా? మరి ఏమైపోతున్నాయి డబ్బులన్నీ? ఈ డబ్బులకు వీడీసీ అథెంటికేటెడ్ కాదంటున్నా నేను. ఈ డబ్బులకు అకౌంటబిలిటీ ఏడికెళ్ళి ఇస్తారు అంటున్నా. వీడీసీ అకౌంటబిలిటీ కాదు, వీడీసీకి అథెంటికేషనే లేదు. ఈ డబ్బులకు అకౌంటబిలిటీ ఏడుంటది? నువ్వు గిచ్చినట్టు నేను ఏడిచినట్టు చేస్తా అంతే. దీనికన్నా ఇంకో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఖర్చు పెట్టినాం. ఈ ఒక జనరల్ బాడీ మీటింగ్లో ఒక విషయం ఉంటుందండి. అంత అయిపోయిన తర్వాత లెక్కలు చూపిస్తారు. ఖర్చులు చూపిస్తున్నప్పుడు ఏం చెప్తారంటే, ఏమైనా ఈ ఖర్చులు అంటే, మా ఊరికి ఇప్పుడు సపోజ్ మా ఊరే చాలా ఊర్లలో ఏదైనా కాలువ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. ఈ నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్లు వేరే ఊరు వాళ్ళు మలుపుకోకుండా మనం అక్కడ కావాలుండాలి. కావాలన్నందుకు మేము మా పన్నీరు పెట్టుకుని ఆడు ఉన్నందుకు 500 తీసుకుంటే పర్లేదు. కానీ మేము కట్ట మీదకి పోయినాం, కావాలి పోయినాం, మాకు 5,000 అయిపోయినాయి అని అంటే రాస్తారు. 5,000 ఎట్లయిపోయినాయి? ఎవనబ్బా సొమ్మది? ఇంట్లో ఫీజులు కట్టలేక పిల్లలు చదువుకుంటలేరు. ఆ పరిస్థితుల్లో మీకు పైసలు ఇస్తారు. మీరు పైసలు ఇచ్చిన కాడ మీద అయిపోయినాయి, పైసలు అయిపోయినాయి. 5,000 ఆడు కట్ట మీద కొన్నాం, పైసలు అయిపోయినాయి. బండి మీద పోయినా పెట్రోల్ అయిపోయింది. బండికి పెట్రోల్ పోసుడు, మీకు పెట్రోల్ పోసుడు, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఈ వ్యవస్థల ఒక అకౌంటబిలిటీ అనేది లేదు, ఒక న్యాయం అనేది లేదు, నిజాయితీ అనేది లేదు. ఒకప్పుడు వీడీసీ గురించి చూస్తే, ఒక డాక్యుమెంటరీలో చూస్తే, వీడీసీలు విద్యా వ్యవస్థ మీద పోరాటం చేసినాయి. సరిగ్గా పాఠశాలకు విద్యార్థులు రాకపోతే ఇల్లు తిరిగి పోరాటం చేసినాయి. అట్లా కాకుండా ఉన్నటువంటి వీడీసీ రూపాంతరం చెందింది అంటున్నాను. కాబట్టి మాకు ఈ వీడీసీలు వద్దు. ఈ మారణకాండను ఆ ప్రజలు భరించలేరు. వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితం అనేటువంటి సముద్రంలో ఈదడానికి చాలా టైం తీసుకుంటుంది. ఈ వీడీసీల పరాకాష్ఠకు బలవడానికి సిద్ధంగా ప్రజలు లేరు. ఇప్పటికైనా రాష్ట్ర గవర్నర్ గారు పట్టించుకోవాలా. రాజ్యాంగ హోదాగా ఉన్నటువంటి అన్ని కమిషన్లు దీని మీద చర్యలు తీసుకోవాలా. ఇప్పటి వరకు ఏ కమిషన్ సందర్శించలేదండి. గవర్నర్ గారికి లెటర్ రాసినాం, ఇప్పటి వరకు దాని మీద స్పందన లేదండి. అపాయింట్మెంట్ ఇవ్వలేరు. అంటే ఏ పరిస్థితిలో ఉన్నది? అంటే మీరు అపాయింట్మెంట్ ఇస్తలేరు, మీరు స్పందిస్తలేరు అంటే దాని అర్థం ఏంది? వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు. అంటే మీకు ఎవడు ప్రెషర్ చేస్తున్నాడు? ఏ రెడ్డి ఎమ్మెల్యే ప్రెషర్ చేస్తాడు? ఎందుకు ప్రెషర్? వాడు ప్రెషర్ ఏంది? వాడిని అయ్యవ సొత్తా? ఇదేమన్నా వీడీసీలు మమ్మల్ని మా బాధ సాధనలు ఏమైనా పంచుకున్నారా? వాళ్ళు ఏమన్నా లేదా మమ్మల్ని ఏమైనా గుత్తకు పట్టుకున్నారా? దత్తకు తీసుకున్నారా? మా సమస్యలు ఏమైనా దత్తకు తీసుకోలేదు కదా. మా పైసలు కావాలి మీకు, మరి మా సమస్యలు ఎవడినాలా? అంటే ఈ పరాకాష్ఠలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ పరాకాష్ఠకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల మీద కూడా ఉన్నది. ప్రజా సంఘాలు కూడా ఇన్వాల్వ్ కావాలా. ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఇన్వాల్వ్ కావాలా. బీసీ ఇంటలెక్చువల్స్ ఇన్వాల్వ్ కావాలా. ప్రధానంగా ఈ కుల వృత్తులను పాటిస్తున్నది బీసీ కులాలే. ఈ బీసీ కులాలకు సంబంధించిన ఇంటలెక్చువల్స్ దీని మీద 100% వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని పెట్టాలా. ఇక్కడ జరుగుతున్నటువంటి పరాకాష్ఠకు మీ వంతుగా సహాయ సహకారాలు అందించి ఈ పరాకాష్ఠ నుండి మన ప్రజలను తప్పించాలా. వీడీసీలను రద్దు చేసేంత వరకు మా నినాదం ఒకటే, ఏ చట్టం లేని వీడీసీలను రద్దు చేయాలి. రద్దు చేయాల్సిందే. రద్దు చేసినటువంటి వీడీసీల నుండి కాలక్రమేణా వీడీసీ అనేది రూపాంతరం చెందాల్సిందే. ఈ ఎలాంటి చట్టం లేని వీడీసీలకు మద్దతు పలకకూడదు. కాబట్టి ఇప్పటికైనా దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకొని, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అటు బీజేపీ ప్రభుత్వం కానీ, ప్రతిపక్షాలు కూడా ఇప్పటిదాకా రాలేవు. అంటే ప్రతిపక్షాలు, అధికార ప్రభుత్వము, సెకండ్ ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం అన్నీ కూడా మీరు వాళ్ళతో ఉన్నట్టే కదా. మీరు వాళ్ళతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇదంతా నాటకాలు వేస్తున్నారు. కాబట్టి మీరు ఓట్లు అడిగే రోజు వస్తుంది, ప్రజల దగ్గరకు వచ్చే రోజు వస్తుంది, అన్ని రోజులు వస్తాయి, రొటేట్ అవుతూ ఉంటుంది. కాలం గడియారమే రొటేట్ అవుతుంది మీ బతికెంత. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రజలను, అభంశుభం తెలియని ప్రజలని ఈ పరాకాష్ఠ నుండి బయటకు పడేయాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. మిగతా బహుజన కులాల మీద ఉంది, కుల వృత్తుల మీద ఉంది, అట్లాగే అధికారుల మీద, మొట్టమొదటిగా అధికారుల మీద ఉంది. కాబట్టి దీని మీద అధికారులు స్పందించాలి ఇప్పటికైనా. లేకపోతే రాష్ట్రం మొత్తం దీనికి సంబంధించిన ఇష్యూ లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తే మాకు సంబంధం లేదండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ పీక్స్కి వెళ్ళింది. ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఎప్పుడు పిలిపిస్తారో, ఎవరు వస్తారో తెలియదు. కాబట్టి దీని మీద ఇక్కడ ఉన్నటువంటి అధికార కేంద్రంగా స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి స్పందించాలా. స్పందించని ఏడలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తాం.